మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. లేవియా కాండం 1వ అధ్యాయం 8వ వచనం చదవగా మనం విందాం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలను. చక్కగా పేర్చాలి. మన అంశం ఏంటి చెప్పండి, చెప్పాలి పెద్దగా. చక్కగా పేర్చాలి. ఇందులో పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటంటే, కాల్చబడుటకు సిద్ధంగా ఉన్న దహన బలి పశువు యొక్క అవయవాలే చక్కగా పేర్చబడవలసిన ఆజ్ఞ ఉండగా, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న మన పరిచర్యలు, మన విశ్వాస జీవితాలు ఇంకెంత చక్కగా ఉండాలి అనేది మన అంశం. మన దేవుడు ఎవరు అంటే, పెద్ద పరిచర్యను ప్రేమించడు కానీ క్రమమైన పరిచర్యని ప్రేమిస్తాడు. గొప్ప విశ్వాసి అనబడిన వారిని అర్హునిగా, యోగ్యునిగా చేయడు కానీ క్రమముగా భక్తి చేసే విశ్వాసిని ఆయన హెచ్చిస్తాడు. సేవకుడైన, విశ్వాస అయినా, పరిచర్య అయినా, భక్తి జీవితమైనా ఏదైనా పెద్దదా గొప్పదా అనేది కాదు, కానీ ఎంత చక్కగా అమర్చబడి ఉంది అనేది ఆయనకి చాలా అత్యవసరమైన విషయం. అందుకని పాత నిబంధనలో లేవీలు వారికి అప్పగించబడిన ప్రత్యక్ష గుడారం ఎదుటికి తేబడినటువంటి ఆ బలి పశువుని వధించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రతి అవయవాన్ని చక్కగా చేస్తారు, చక్కగా అమరుస్తారు. బలిపీఠం ఉంటుంది చెప్పండి, దాని మీద ఏముంటుంది? అగ్ని బగ 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 మండుతూ ఉంటుంది. మండుతున్న ఆ అగ్ని పైన కట్టెలను కూడా ఎట్లా పేర్చాలి? చక్కగా పేర్చాలి. పేర్చబడిన ఆ కట్టెల పైన ఒక్కొక్క అవయవాన్ని ఏం చేయాలంటే చక్కగా పేర్చాలి. ఒక 7 అంశాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. అందులో ఒకటి మీతో పంచుకున్నాను. చక్కగా పేర్చబడిన క్రైస్తవ జీవితం ఏంటి అంటే, పైకి బాగుంటాం కాదు, లోపల కడగబడాలి, లోపల చక్కగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే, వేషధారణను తీసివేసుకొని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి అనుభవం ఏంటి చెప్పండి? దేవుని దృష్టికి చక్కగా కనబడేటువంటి క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఈరోజు రెండోది చెప్తాను మీకు. యెషయా గ్రంథానికి రండి, 40వ అధ్యాయం 3-4 వచనాలు. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎట్లా సిద్ధపరచాలి? దేవుని రాజ్య మార్గాన్ని ఏం చేయాలంట? సరళం. మన దేవుడు త్వరగా రాబోతున్నాడు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇదే మాటని యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఉన్న ఈ మాటని మళ్ళీ లోకాసు వార్తలో 3వ అధ్యాయం 4-5 వచనాల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా మళ్ళీ పలికిస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఏ వ్యక్తిని గురించి అయితే ప్రవచించబడిందో అది మళ్ళీ సువార్తల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ప్రవచనం ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఈ మాట అయినా, లోకాసు వార్త 3వ అధ్యాయంలో ఉన్న మాట అయినా ఒకటే. ఏంటో ఆ మాట అంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం ఆయన కొరకు మార్గాలను ఏం చేయాలంటే సరళం చేయాలి. లేవియా కాండం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం బలి పశువు యొక్క అవయవాలు చక్కగా పేర్చబడాలి. అట్లాగే మన జీవితాలు, మన సేవా జీవితాలు, విశ్వాస జీవితాలు దేవుని రాకడ కొరకు ఎట్లా ఉండాలి? చక్కనైన మార్గాలుగా. ఎట్లాంటి మార్గాలు చెప్పండి? చక్కనైన మార్గాలుగా. ఈరోజు ఒక కీలకమైన మాట మీరు వినబోతున్నారు. యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నీవే ఆయనకు ఒక మార్గం అనే సత్యం నీకు అర్థం కావాలి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎవరు మార్గం? మనమే ఆయనకి మార్గం. పురాతనమైన తలుపులారా మీ గుమ్మములను పైకెత్తండి. మనమే ఆయనకు ఒక మార్గం. ఎందుకు పైకెత్తాలంటే, నీ రాజు ప్రవేశించినట్లు ఉందా లేదు వాక్యం? మనమే ఒక మార్గం. ఇప్పుడు ఏ మార్గాలు సరాలు చేయను? తూర్పుపాలెం రోడ్లన్నీ ఊడ్చిన మన బ్రతుకులు బాగుపడవు. కానీ క్రిస్మస్ పండగకి కడిగినా చేసినా మన జీవితాలు బాగుపడవు. కానీ ఆయన మన జీవితంలో ప్రవేశించినట్లుగా, ఆయన మహిమ దిగి వచ్చినట్లుగా
మనమే ఆయనకు ఒక మార్గంగా ద్వారంగా ఉన్నాము కాబట్టి మనమే ఏమవ్వాలి? చక్క చేయబడాలి. స్తోత్రం. సరి చేయబడాలి. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైతే నేను ముందు చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతుంది. నీవే ఒక మార్గం గనక నీ జీవితమే సరి చేయబడితే ఆయన దృష్టికి నువ్వు ఎట్లా కనపడతావు తెలుసా? మార్గములు సరళం చేయబడినట్లుగా ఉంటావు. ఇంతకీ సరళం చేయబడిన మార్గం ఎట్లా ఉంటుంది? ఆ కింద వచ్చిన చదవమ్మా. ప్రతి లోయ ఎత్తు చేయవలెను. ఇందులో 4 పాయింట్లు ఉన్నాయి. సరళం చేయబడిన మార్గానికి 4 లక్షణాలు ఉండాలి. 1, లోయలు ఏమవ్వాలి? ఎత్తు చేయబడాలి. 2, ప్రతి పర్వతము ప్రతి కొండను, ఆ పర్వతం అన్న కొండన్న అణచాలి. తర్వాత వంకరవి చక్కగా చేయాలి. కరుకైనవి సమముగాను. చాలండి. మన భక్తి జీవితాలు ఆయనకి ఎట్లా ఉండాలి? చక్కగా ఉండాలి. ఈ రోజు మనం నేర్చుకునే పాఠం ఏంటి? మన మార్గాలు చక్కగా ఉంటే మనం చక్కగా అమర్చబడుతున్న సేవా జీవితంలో ఉన్నట్లుగా కనబడతాం. ఎవరు ఆ మార్గం? నీవే ఆ మార్గమైన నీవు ఎట్లా చేయబడాలి? సరళం చేయబడాలి, అంటే చక్కగా చేయబడాలి. నీ మార్గాలు సరళం చేయబడాలంటే అందుకు 4 పనులు చేయాలి. ఏంటి? 1, లోయలు పోడ్చబడాలి, పర్వతాలు అణచబడాలి, వంకర మార్గాలు తిన్నగా చేయబడాలి, కరుకైన మార్గాలు నున్నగా చేయబడాలి. 4 మాటలు. ఈ 4 వస్తే మీకు అర్థమైపోయింది. నీ మార్గాలు సరళం చేయబడుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నావు. మనం ఏదో అనుకుంటున్నాం, ఈ లోకాన్ని చూసి మోసపోతున్నాం, కానీ లోకము దాని ఆశలు ఇప్పటికే ఏమైపోతున్నాయి చెప్పండి? నాశనం అయిపోతున్నాయి, నశించిపోతున్నాయి. లోకానికి నిరీక్షణ కనబట్టలేదు. ఈ భూమి ఎప్పుడో విడిపోతుందని, బద్దలైపోతుందని, ఈ భూమికి ఎక్కువ వయసు లేదని శాస్త్రవేత్తలు చెప్పుకుంటున్నారు. ఈ భూమికి ఏం లేదు, వయసు అయిపోయింది. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాగా డబ్బున్న ధనవంతులు, వ్యాపారవేత్తలు ఏం ప్లాన్లు చేస్తున్నారు తెలుసా? డబ్బున్న మనం అందరం మార్స్ గ్రహానికి వెళ్ళిపోదామని అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. నీళ్లు దొరుకుతాయా, అవి దొరుకుతాయా, మనం ఉండడానికి యోగ్యమైందని, ఆక్సిజన్ ఉంటుందని. ఇప్పుడు భూమి పోతే పోయింది, ఎక్కడుందామని వెళ్తున్నారు వాళ్ళు బ్రతకడానికి మార్గాలను సరళం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ వ్యర్థమేనని వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ₹1,00,00,000 ఖర్చు పెట్టి వాళ్ళు వ్యర్థ ప్రయాసాలు చేస్తున్నారు. రూపాయి ఖర్చు పెట్టకుండా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు మార్స్ గ్రహానికి వెళ్ళినా నీ మార్గాలు సరళం అవ్వవు, కానీ నీ జీవితంలో 4 పనులు చేస్తే దేవుని రాకడ కొరకు ప్రభు వచ్చునట్లుగా నీవు సరళము చేయబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 మాటలు. 1 ఏంటి చెప్పండి? లోయలు పోడ్చబడాలి. లోయ అనేది మీరు ఈ సందర్భంలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే లోపాలు. లోయ అంటే ఈ సందర్భంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం లోపాయికారితనం. లోయ అంటే ఈ సందర్భంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం డొల్లతనం. క్రైస్తవులుగా చనామణి అవుతున్నాం, కానీ మన జీవితాలలో, క్రైస్తవ జీవితాల్లో ఏముందండి? డొల్లతనం, లోపాలు, ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు. ఆయన మార్గం ఎట్లాంటిదో తెలుసా? రాజమార్గం. ఇంగ్లీష్లో వ్రాయబడింది ఇట్స్ ఏ హైవే. హైవే మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కొండలు చూసారా రాజేష్ గారు? కొండలు చూసారా? కరుకు ఎక్కడైనా చూసారా? వంకరగా ఉండడం ఎక్కడ చూసారా? తిన్నగా ఉంటాయి. మన ఆత్మీయ జీవితంలో కూడా యేసు ప్రభు మహిమతో దిగి రావడానికి మనం ఎట్లా చేయబడాలట? లోయ అనుభవాలన్నీ ఏమవ్వాలి? పోడ్చబడాలి. లోయ అంటే లోపాలు, లోయ అంటే బలహీనతలు, లోయ అంటే సరి చేసుకోవాల్సిన విషయాలు, లోయ అంటే అపరిపూర్ణత, అసంపూర్ణత, లోయ అంటే డొల్లతనం. మత్తయి సువార్తకు రండి, 19వ అధ్యాయం తీయండి. ఏంటి లోయ అనుభవం? 19వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాము, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. యేసు ప్రభు పరిచర్యలో భాగంగా వెళుతున్నప్పుడు ఒక ధనవంతుడైన యవస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేవి చెయ్యాలి? అప్పుడు యేసు ప్రభు వేసిన ప్రశ్న ఏంటంటే, ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఎస్ లార్డ్, పాటిస్తున్నాను. ఏం ఆజ్ఞలో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, దొంగతనం చేయకూడదు, ఇతరులు ఆశించకూడదు,
నరహత్య చేయకూడదు, ఇవన్నీ చేస్తున్నావా? అబ్బో ఎప్పటి నుంచో చేస్తున్నాను. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇక నీకు తిరగలేదు అనలా, అయితే నీకొక కొదువు ఉంది. అప్పుడు ఆ యవనస్తుడైన ధనవంతుడు ఒక అనుమానం వచ్చింది. ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్నానే, చిన్నప్పటి నుంచి సమాజ మందిరానికి వెళ్తున్నానే, చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి జీవిస్తున్నానే, ఇంకా నాలో ఏముంది లోపం, కొదువే ఉంది అని అడిగినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, నీవు పరిపూర్ణుడు ఒకటొక కోరిన ఎడల. ఇప్పుడు మన అంశం ఏంటి? లోయలు పోల్చబడాలి. పరిపూర్ణ మగుటకు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇతని జీవితంలో ఆజ్ఞలు ఉన్నాయి, సమాజ మందిరంతో పరిచయం ఉంది, చిన్ననాటి నుంచే భక్తి భావజాలం ఉంది, కానీ అతనిలో ఏమీ లేదు పరిపూర్ణత. ఇతని మార్గాల్లో ఏమీ లేదు పరిపూర్ణత. లోయ అనుభవం, ఇంకా ఎక్కడో పోడ్చబడవలసిన అనుభవం, కొదువ ఉందని చెప్తున్నాడు దేవుడు. ఏంటా కొదువ తెలుసా? ధనాపేక్ష పోలేదు. ఏం పోలేదు? బైబిల్ మొత్తం తెలుసు, ఎన్నో వందల ప్రసంగాలు వినిన అనుభవం ఉంది, చిన్ననాటి నుంచే నీకు భక్తి ఉంది, సీనియర్ విశ్వాసవి. ఈ పూట దేవుడు కూడా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే నీలో కూడా ఒక కొదువు ఉంది. దేవుని కొరకు నీ మార్గాలు సరళం చేయబడాలంటే ఈ లోయలు పోడ్చబడాలి, ఈ కొదువ పోడ్చబడాలి, ఈ అపరిపూర్ణత సంపూర్ణతగా మార్చబడాలి. ఏంటో తెలుసా? ధనాన్నంతా ఆస్తినంతా పేదలకి పంచి నన్ను వెంబడించమన్నాడు. కానీ వెంబడించాడా ధనవంతుడు? వెంబడించలేదు. ఆయాసపడిపోయి వ్యసన పడిపోయి మిక్కిలి ధనవంతుడు అవుట చేత వ్యసన పడిపోయి దేవుని మీద నిష్ఠూరం పెట్టుకుని వెళ్ళిపోయాడు. అతనికి ఏం కావాలి తెలుసా? ఈ ధనాపేక్ష కావాలి, ఈ డబ్బు మీద ఆశ కావాలి, ఈ డబ్బే కావాలి, ఈ డబ్బు సంపాదనే కావాలి, ఇహలోక సంపదే కావాలి, ఐశ్వర్యమే కావాలి. కానీ అతనిలో ఈ అనుభవం పోడ్చబడుటకు తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు. ఆ కుమారుడు అతనికి అవసరం లేదు. ఈరోజు మీ జీవితాల్లో ఈ లోయ అనుభవం ఉంటే కనుక ఖచ్చితంగా పోడ్చబడాలి. మీకు పోయిన వారమే చెప్పాను, ధనాపేక్షను బట్టి బిలాము ఎన్ని ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాలు కోల్పోయాడు. డబ్బు మీద ఆశను బట్టి ఎన్ని కోల్పోయాడో. పిలుపును కోల్పోయాడు, అభిషేకాన్ని కోల్పోయాడు, దైవికమైన జ్ఞానాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క స్వాస్థ్యమును కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ లవింగ్ మనీ. గొప్ప ప్రవక్తను సైతం పనికి మాలిన వానిగా చేసింది. యేసు ప్రభు రాకడని 100 సంవత్సరాల క్రితం ప్రవచించిన గొప్ప ప్రవక్తను సైతం వెర్రివానిగా మార్చింది. కేవలం డబ్బు మీద ఆశ. ధనాపేక్ష ఎంత గొప్ప భక్తునైనా పడద్రోయగలదు. ధనాపేక్ష ఎంత గొప్ప విశ్వాస జీవితాన్నైనా ఏం చేయగలదంట? బ్రద్దలు చేయగలదు. ధనాపేక్ష ఎంతటి ప్రవక్తనైనా పనికి మాలిన వ్యక్తిగా చేయగలదు. ధనాపేక్ష ఏర్పరచబడిన వాడిని సైతం ఏం చేస్తుంది? తొట్టిల్లేటట్లుగా చేస్తుంది. అక్కడ మీకు కనబడుతున్న మాట, నీ ధనాన్ని పేదలకు అమ్మి నన్ను వెంబడిస్తే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటావు. స్తోత్రం చెప్పండి. మనలో ఈ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పరలోకంలో బ్యాలెన్స్ కోసం ఆలోచించే వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? ఆర్ యు థింకింగ్ అబౌట్ హెవెన్లీ బ్యాంక్? ఈరోజు మన ఖాతాలో, పరలోకం గురించి మాట్లాడుతున్నాం, మన ఖాతాలో పరలోకంలో ఎంత డబ్బు ఉంది? డబ్బు విషయంలో ఎక్కడైనా పట్టు ఇడుపు కలిగి ఉన్నావా? ధనాపేక్ష నీ జీవితంలో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి స్వార్థం పెరిగిపోయింది, ఆ స్థాయి భక్తిహీనత పెరిగిపోయింది, ఆ స్థాయిలో నువ్వు అన్నిటినీ దేవుడినైనా చివరికి వదిలిపెట్టేటువంటి ఒక భయంకరమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. అందుకని ఇప్పుడు మనం దేని కొరకు ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ఇచ్చుట నేర్చుకునే స్వభావాన్ని నాకు దయచేయండి. ఇతరులకు ఇచ్చే విధానంలో, సంఘం కొరకు ఖర్చు పెట్టే విధానంలో, పరిచర్యలో ఖర్చు అయ్యేటువంటి విషయాల్లో, నీవిచ్చిన సంపాదనలో ఇవ్వవలసిన భాగం విషయంలో నేను ఎట్లా ఉండాలి? పట్టు విడుపు కలిగి. మన జీవితాల్లో కొన్నిసార్లు వదిలేయటమే శ్రేష్టం. గట్టిగా పట్టుకుంటే మన ప్రాణాలు కూడా పోతాయి. ధనాపేక్షతో యేసయ్యను అమ్ముకున్న వాని చివరి పరిస్థితి ఎట్లా ఉంది?
అవి యాజకులకు ఇవ్వాలని ప్రయత్నం చేశాడు, కానీ పో ఆ రక్తాపరాధం మాకెందుకో, నీ డబ్బులు నీకు ఇచ్చాం, మాకు వేసిన అప్పగించావు, చెల్లు వెళ్ళలేక అన్నారు. ఆ డబ్బులు అలా విసిరేసి వెళ్ళాడు. మనశ్శాంతి లేదు, ఉరిబోసుకొని చచ్చిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, కుక్క చావు అంటే ఇలా ఉంటుందేమోనని నాకు అనిపించింది. అతడట పొట్ట పగిలిపోయి ఆ పేగులన్నీ బయటకు వచ్చి ఒక భయంకరమైన చావు చచ్చాడు. ధనాపేక్ష యొక్క అంతం చాలా భయంకరంగా ఉంటుంది. ధనానికి దేవుడు వ్యతిరేకం కాదు, ధనానికి బైబిల్ వ్యతిరేకం కాదు, ధన సాంపద్యానికి ఎప్పుడు బైబిల్ వ్యతిరేకం కాదు. కానీ ఎంత ధనాన్ని కలిగి ఉన్న నీవు దేవునికి ఇచ్చే విషయంలో, పరిచర్యకి ఇచ్చే విషయంలో, ఇతరులకి సహాయం చేసే విషయంలో ఏ స్థాయిలో ఉన్నావు? నీకు చాలా ఇది సింపుల్గా ఉండొచ్చు, కానీ ఈ పూట సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. నీలో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, కొదువ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? పరలోకంలో డబ్బుని నువ్వు సమకూర్చడంలో ఓడిపోయావు. ఏంటో కొదువు? ఈ లోకంలో సంపాదించుకుంటున్నావు, కానీ పరలోకంలో డబ్బును సంపాదించుకునే విషయంలో నీవు ఇంకా లోపాలు కలిగి ఉన్నావు, కొదువులు కలిగి ఉన్నావు. ఇప్పుడు మనకేం చేయాలి? దేవుని కొరకు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది ఖర్చు కాదు, వ్యర్థమైన ఖర్చు కాదు, అనవసరమైన ఖర్చు కాదు. మన పేరట పరలోక బ్యాంకులో మన ఖాతాలో వేయబడుతున్న రూపాయలు అవి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికైనా ఒక 500 ఇచ్చావనుకో పేదలకి, అది ఎక్కడ పడుతుంది? అనవసరంగా ఇచ్చానే అని నువ్వు అనుకుంటావు, కానీ ఎక్కడ పడుతుంది? అది పరలోకంలో నీ పేరట, నీ ఖాతాలో పడుతుంది. నువ్వు ఇచ్చే దశమ భాగాలు నువ్వు అనుకుంటున్నావు పాస్టర్ గారికి ఇస్తున్నాను అనుకున్నావు, కానీ ఎవరి పేరట ఖాతాలో పడుతుంది? అక్కడ నీ పేరట పరలోకంలో వ్రాయబడుతుంది. హల్లెలూయా. దైవజనుడు ఒక పరిచర్యని ప్రకటించినప్పుడు ఒక దాతృత్వ హృదయంతో నీవు ఇచ్చావనుకో, అది ఎవరి పేరట పడుతుంది? నీ పేరట పరలోక బ్యాంకులో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ఆలోచనలు పరసంబంధంగా మార్చబడును గాక. ఒకే ఒక మాట అన్నాడు, ఒంటె సూది బెజ్జలోనైనా దూరిది, కానీ ఇలాంటి ధనవంతుడు పరలోక రాజ్యములో చేర్చబడుట దుర్లభం. నేనంటాను, నీ కష్టార్జితంలో దశమ భాగం దేవుని మందిరానికి రాకపోతే సంఘం ఎలా ఉజ్జీవించబడుతుంది? నీ దశమ భాగం దేవుని సన్నిధిలోనికి రాకపోతే దేవుని మందిరంలో ఆహారం ఎట్లుంటుంది? దేవునికి నువ్వు 90 భాగాలు దేవుడు ఇవ్వమంట్లా, 10వ వంతు. ఏ వంతు? అది ఎవరిది? యాజకులది. ఇది కూడా నీ సొంతానికి నువ్వు ఖర్చు పెట్టుకుంటే నీలో అది లోయ అనుభవమే కదా. యేసునామములో అది పోడ్చబడును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘాలలో ధనవంతులు ఉంటే సంఘాలు వృద్ధి చెందవు, కోటీశ్వరులు ఉంటే సంఘాలు వృద్ధి చెందవు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటే సంఘాలు వృద్ధి చెందుతాయి అనుకుంటారు. ఎన్నో కష్టపడే వాళ్ళైనా, అది 10 రూపాయలైనా సరే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దశమ భాగమును దైవజనుని చేతిలో పెట్టినప్పుడు అలాంటి సంఘాలు ఎంత దరిద్రపు పరిస్థితిలో ఉన్నా అవి ఎదుగుతా ఉంటాయి. స్తోత్రం చెబుతారా మంచిగా? హల్లెలూయా. మీరు పెద్ద పెద్ద సంఘాలు చూడండి, ఆత్మసంబంధంగా నడుస్తున్నటువంటి సంఘాలు మీరు చూడండి, అందులో ఎక్కువ శాతం 90% ఎవరు ఉంటారంటే పేదలు, కూలీనాలు చేసుకునేవాళ్ళు. మంచి ఆత్మ సంబంధంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క మినిస్ట్రీలోకి వెళ్ళి మీరు చూస్తే అక్కడుండే 90% ప్రజలు ఎవరయ్యా అంటే ఉద్యోగస్తులు కాదు, చదువు సంధి లేని వాళ్ళు, కూలీ నాలి చేసుకునేవాళ్ళు, కష్టపడిన దాంట్లోనే 10వ వంతు దేవుని సన్నిధికి తీసుకొచ్చేవాళ్ళు. మన సంఘం మాసిదోనియా సంఘం వలె ఉంటే డబ్బు మీద ఆశ చచ్చి దేవుని మీద ఆశ పెరుగుతుంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా పట్టుకున్న కొలది మనకి ఏం పెరిగిద్దంటే స్వార్థం పెరిగిద్ది, ధనాపేక్ష పెరిగిద్ది. కొంచెం విడిచిపెట్టడం అలవాటు చేసుకుంటే ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం అర్థమైంది. గట్టిగా పట్టుకుంటే ఏమైంది? మన జీవితాలు ఎప్పుడంతే ఉంటాయి. కొంచెం అలా విడిచిపెట్టడం ప్రారంభిస్తే కొంచెం ఆశీర్వాదం ఇలా ఉంటుందా అని మనకు అర్థమైంది. బైబిల్ సెలవిస్తుంది, నేను చెప్పే మాటలు కాదు, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడట? దీవిస్తాడు. స్తోత్రం. నువ్వు ఆశీర్వదించబడిన కొలది, వర్ధిల్లిన కొలది దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? వర్ధిల్లిన కొలది. నేనంటాను, నువ్వు సాక్ష్యాలు చెప్పి తప్పించుకుంటే అది నిజమైన సాక్ష్యం కాదు, కానీ నువ్వెంత వర్ధిల్లావు? అలా ఇవ్వగలుగుతున్నావా? ప్రభు సన్నిధిలో పెట్టగలుగుతున్నావా?
నేనేమంటున్నానంటే, నీలో ధనాపేక్ష ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వలేకపోవడం. నీకు 10 ఆజ్ఞలు తెలిసి ఉండొచ్చు, బైబిల్ అంతా ఎరిగి ఉండొచ్చు, బైబిల్ జ్ఞానం కూలంకషంగా తెలిసి ఉండొచ్చు. అయితే ధనాపేక్ష కనుక నీలో క్రోకటి వేళ్లతో సహా అలా పాతుకొని పోయి ఉంటే ఈ పూట పెకిలించబడునుగాక. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ ధనమే నీ ఆత్మీయ జీవితానికి చిచ్చు పెట్టింది. ధనాపేక్ష ఎంత గొప్ప దారుణాలకి తెరలేపుతుంది. పేర్లు చెప్పడం సమంజసం కాదు, కానీ ధనాపేక్షతో విర్రవీగిన ఒకప్పుడు గొప్ప దైవజనులు ఈ రోజున కనుమరుగైపోయారు. పేర్లు చెప్పడం భావ్యం కాదు. చాలా ఫేమస్ పబ్లిక్ ఫిగర్స్ అన్నమాట, ప్రజలందరికీ తెలిసిన మనుషులు. డబ్బు మాయలో పడిపోయి హత్యలు చేశారు, డబ్బు మాయలో పడిపోయి సేవను వదిలిపెట్టారు, డబ్బు మాయలో పడిపోయి రాజకీయాల్లోకి చేరారు, డబ్బు మాయలో పడిపోయి దేవుని సేవను వదిలిపెట్టారు, డబ్బు మాయలో పడిపోయి భ్రష్టత్వపు మార్గాల్లో నడుస్తున్నారు. డబ్బు డబ్బు డబ్బు. యేసన్న గారు జ్యోతిర్మయుడు అనే పాటలో 4 చరణాలు రాశాడు, కానీ ఆ చరణం మొత్తానికి అది ఆ ప్రాసకి కుదరలేదని తీసేశారు. కానీ అందులో ఒక మాట ఏంటంటే, ఒక చరణం ఏంటంటే, నీ జీవ మార్గము నాకతి ప్రియము, నీ జీవ మార్గము నాకతి ప్రియము, బిలాము మార్గము నాకు అసహ్యము, నన్ను నడుపుము నీ ఆజ్ఞల మార్గము. బిలాము మార్గము నాకు అసహ్యము, నన్ను నడుపుము నీ ఆజ్ఞల మార్గము. జ్యోతిర్మయుడా హల్లెలూయా, స్తుతి మహిమలు. చప్పట్లు కొడుతూ, జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. చప్పలు మంచిగా హల్లెలూయా. లోయలనగా కొదువులు, కొరతలు, బలహీనతలు, ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు, ఆత్మీయ జీవితంలో డొల్లతనం, ఇంకా అసంపూర్ణత, అపరిపూర్ణత, కొదువైన అనుభవాలు. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? ధనాపేక్ష. ఈ ధనం విషయంలో కొంచెం మనం పట్టు విడుపు కలిగి ఉంటేనట మనం సంపూర్ణముగా ఆయనకు అగబడతాం. స్తోత్రం చెప్పండి. బాగా డబ్బున్న అబ్రహామును చూడండి, ధనవంతుడే గాని చెప్పండి పరలోకాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. యోబును చూడండి, ధనవంతుడే కానీ దేవుని స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నవాడు కాదు. దావీదును చూడండి, ధనవంతుడే కానీ దేవునికి ఇవ్వడానికి చెయ్యి వెనక తీసిన వాడు కాదు. ఈరోజు మనం కూడా మన సంపాదనలో ఖచ్చితంగా 10వ భాగము తీయుదుమోగాక, దేవుని పరిచర్య కొరకు ఖర్చు చేయుదుమోగాక, దాతృత్వ హృదయముతో ఉందుమోగాక, పేదల కొరకు ఇచ్చుదుమోగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, విదేశాల నుంచి వచ్చింది ఏమిక మనకి ఎందుకు వేయాలి అని అనుకోలే. ఆ పొలపు యజమానుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆమె కొరకు పరిగెను వదిలిపెట్టమన్నాడు. ఆ వదిలిపెట్టిన పరిగే ఆ రూత్కి ఏమైంది చెప్పండి? కడుపు నింపింది. నేనంటాను, నీవు వేసే కానుక దేవుని సంతృప్తి పరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘపు అవసరాలు తీరుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా నీలో కూడా ఆకలి తీరిన అనుభవం. కడుపు నిండా మనం అన్నం తింటే కడుపు నిండదు, కానీ నిజంగా ఆత్మీయ జీవితంలో నడుస్తున్న వ్యక్తి దేవునికి ఇవ్వవలసింది ఇస్తే మనం సంతుష్టి సహితమైన భక్తి చేస్తాం. స్తోత్రం చెప్పండి. ఏ భక్తి చేయాలి మనం? సంతుష్టి అంటే సంతృప్తికరమైన. రెండో మాట చెప్తా, లోయ అనుభవం ఏంటయ్యా అంటే లోక సువార్త 17:5, మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. చాలండి, లోయ అనుభవాల గురించి మనం మాట్లాడుతున్నాం. చక్కగా మనం రాజమార్గాలను సరళం చేయాలంటే లోయలను ఏం చేయాలి? పొడ్చాలి. ఒకటి, ధనాపేక్షను వదిలిపెట్టాలి. రెండోది, అపోస్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? దేవుని, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. అపోస్తులకి విశ్వాసంలో ఏముంది? కొదువ. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొద్ద నుండి ఏం పొందుకోవాలి తెలుసా? చాలినంత విశ్వాసం. ఈరోజు మందిరానికి వస్తున్నారు కానీ చాలా మందిలో చాలినంత విశ్వాసం లేదు.
ప్రార్థన చేస్తున్నారు కానీ వింటాడా లేడా అనుమానం. మందిరానికి వస్తున్నారు, వింటున్నారు కానీ వాక్యాన్ని దాని ప్రకారం గైకొనలేని అవిశ్వాసం. విశ్వాసం కానిది ఏదైనా ఏంటంట పాపం. అవిశ్వాసం అనేది ఆత్మీయ జీవితానికి ఏంటో తెలుసా? లోపం. అది పోడ్చబడవలసిన అనుభవం. ఎట్లా పోడ్చబడాలంటే మన విశ్వాసం వృద్ధి అగుట చేత. స్తోత్రం చెప్పండి. తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? నీవు దేవుని ఎరుగుట ద్వారా. ఎట్లా? దేవుని ఎరుగుట ద్వారా. యేసయ్యతో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, ప్రార్థన చేస్తావు అనుకో, ప్రార్థన అనుభవాలు పెరుగుతా ఉన్నాయి అనుకో, నీకు ఖచ్చితంగా వస్తుంది విశ్వాసం. వాక్యం వింటా ఉన్నావు అనుకో, ఈ వాక్యం నేను ఏం చేస్తుందో తెలుసా? విశ్వాస జీవితంలో నడిపించింది. వినుట వలన మీకు ఏమి వృద్ధి అవుతుంది? విశ్వాసం. అందుకని నేనేమంటానంటే ఎక్కువగా వాక్యాన్ని వినండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఈ రెండు నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా దేవునితో నడవటం ప్రారంభిస్తే మనం విశ్వాసంలో వృద్ధి పొందుతాం. దేవుడు లోకమును జయించిన విజయం మన విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. కనబడేవి కొన్ని, కనబడనివి కొన్ని, శరీర సంబంధమైనవి కొన్ని, ఆత్మ సంబంధమైనవి కొన్ని, బయటికి కనబడేవి కొన్ని, లోపల అంతరంగ పోరాటాలు కొన్ని. ఇవన్నీ జయించాలంటే లోకమును జయించిన విజయం మన విశ్వాసం. అందుకని అపోస్తులు దేని కొరకు ప్రార్థన చేశారు తెలుసా? అయ్యా మాకు విశ్వాసము కావాలి. స్తోత్రం చెప్పండి. ఇలాంటి వాటి కొరకు కూడా ప్రార్థన చేయాలా? అయ్యో ఇంతవరకు నాకు అర్థం కాలేదే అనే విషయాల గురించి భక్తులు, కీర్తనకారులు ప్రార్థన చేశారు. నీకు విశ్వాసం లేదని అవిశ్వాసంగా కొనసాగుతావు కానీ ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించని ప్రార్థన చేసావా? అవసరం అయితే 2-3 రోజులు దేని కొరకు ప్రార్థన చేయాలి? ఉపవాసం ఉండాలంటే అయ్యా విశ్వాసంలో నేను ఎదగాలి. ఆమేన్. అద్భుతాలు చూడటం కాదయ్యా, చూసి బాగుందని పక్కకి వెళ్ళిపోయి అవిశ్వాసాన్ని కావడం కాదయ్యా, ఖచ్చితంగా నా జీవితాల్లో నువ్వు అద్భుతాలు చేస్తావని నేను నమ్మునట్లుగా అంత గొప్ప విశ్వాసం, దృఢమైన విశ్వాసం. యేసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. శతాధిపతి వచ్చి అయ్యా నా దాసుడు పక్షవాయు చేత బాధపడుతున్నాడు అయ్యా అంటే యేసయ్య అన్నాడు, సరే నాయన వెళదాంపా మీ ఇంటికి అన్నాడు. ఆ యేసయ్య ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నాకు పనివాళ్ళు ఉన్నారు, దాసులు ఉన్నారు, నా కింద 100 మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళమంటే వెళతారు, రమ్మంటే వస్తారు, నేను అలా నిన్ను ఆజ్ఞాపించలేను, నీ అధికారం ఏంటో నాకు తెలుసు, నువ్వు ఇక్కడి నుంచి ఆజ్ఞాపిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నప్పుడు ఆయన విశ్వాసానికంట యేసయ్య ఆశ్చర్యపోయాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఆశ్చర్యపోయాడట. ప్రభువునే ఆశ్చర్యపరచగలిగిన విశ్వాసం అనుకుంటే అంత మేలు. కొన్ని చోట్ల వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక చోటకి వెళ్ళి ఏ అద్భుతం చెయ్యలేకపోయాడట, చెయ్యలేనందువలన వారి అవిశ్వాసమును బట్టి ఆశ్చర్యపోయాడట. దేని బట్టి? అవిశ్వాసమును బట్టి. నీ జీవితంలో ప్రభు విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడాలా? అవిశ్వాసాన్ని బట్టా? విశ్వాసాన్ని బట్టి. ఆ స్థాయిలో మనం ఎదిగితే ఎంత బాగుంటుంది. ప్రభువే మన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి సంతోషించే స్థాయిలో, ఆశ్చర్యపడే స్థాయిలో, ఆ విశ్వాసాన్ని చూసి ఆశీర్వదించే స్థాయిలో. ఒక చాంద్ర రోగం పట్టిన ఒక వ్యక్తిని తీసుకుని ఒక తండ్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, ఇతడు బాగుపడతాడని నమ్ముతున్నావా? విశ్వాసం ఉందా అంటే విశ్వాసం ఉంది కానీ, చెప్పండి, ఉంది కానీ అపనమ్మిక రాకుండాన్నట్లు సహాయం చేయయ్యా. నమ్మకం ఉంటుంది మన జీవితాల్లో, విశ్వాసం ఉంటుంది కానీ లోపల ఎక్కడో అవిశ్వాసపు దాడి. దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ ఏ దాడి? ఆయన అదే అన్నాడు, అయ్యా నువ్వంటే నాకు విశ్వాసమేనయ్యా, నమ్మకం ఉందయ్యా, అద్భుతం చేస్తావని నేను నమ్ముతానన్నయ్యా, అందుకే ఇంత దూరం వచ్చానయ్యా, అయితే ఎక్కడో అవిశ్వాసం వస్తున్నట్లుగా ఉంది, అది రాకుండా నాకు సహాయం చేయండి. నేను అంటాను, ఈ స్థితిలో మనలో అనేకులు ఉన్నారు. ఆయన అంటే నమ్మకమే కానీ చెప్పండి కొన్ని విషయాలలో ఎక్కడో అపనమ్మిక, ఎక్కడో అవిశ్వాసం, ఎక్కడో జరుగుతుందో జరగదో, ఎక్కడో. ఆయన యథార్థంగా ఒప్పుకున్నాడు, అయ్యా విశ్వాసం ఉంది, విశ్వాసంతోనే వచ్చాను, కానీ ఎక్కడో అవిశ్వాసపు దాడి జరుగుతుంది, దానిని నా జీవితంలో తొలగించయ్యా, సహాయం చేయి.
ఈరోజు నీలో కొంచెం అల్ప విశ్వాస పరిమాణం తగ్గిన పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితం ఉంటే దేవుని సన్నిధిలో ఈ తండ్రి ప్రార్థించినట్లు నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో ఆ అవిశ్వాసాన్ని తీసివేసి బలమైన విశ్వాసిగా నిన్ను మారుస్తాడు. స్తోత్రం. పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు ప్రభు యొక్క కళ్ళల్లో పడేటట్లుగా దించినటువంటి ఆ నలుగురు యొక్క ప్రజల యొక్క మనుషుల యొక్క విశ్వాసమును చూశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేనంటారు, నీ పిల్లల కొరకు నువ్వు పడే విశ్వాసం, ప్రయాస, నీ జీవితంలో ఒక పని కోసం ప్రయాస, విశ్వాసంతో నువ్వు చేస్తున్నప్పుడు దాన్ని చూసి ప్రభు ఏం చేస్తాడు? సంతోషంగా దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా ఎట్లా చేయాలా? ఒక పరీక్ష రాసినా, ఒక వ్యాపారం చేసినా, ఒక పని చేసినా, ఒక ప్రయత్నం చేసినా, ఏది చేసినా, ఒక రోగం వచ్చింది, డాక్టర్ రమ్మన్నాడు, ఏదో అయిపోద్ది అనుకోవద్దు. దేవుడు నాకు ఈ రోగం మీద జయమని ఇవ్వబోతున్నాడని విశ్వాసంతో వెళ్ళాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఒక పని కోసం వెళ్తున్నాడు, అవుతుందో అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు నా కార్యములను సఫలము చేయగలిగిన దేవుడు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడు నా కన్నీరును చూశాడు కాబట్టి ఈ ఉద్యోగాన్ని నాకు ఇస్తాడు. నీ జీవితంలో కొన్ని అపజయాలు అల్ప విశ్వాసానికి కారణమవుతున్నావు. పాతవన్నీ గతించిపోయినాయి. ఆయనలో నువ్వు నిలబడితే, నిలకడగా ఉంటే సమస్తాన్ని ఆయన ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు. గాలిని చూసి భయపడుతున్నటువంటి ఆ యొక్క శిష్యులతో యేసయ్య ఏమని చెబుతున్నాడు? అల్ప విశ్వాసులారా. అద్భుతాలను చూసి కూడా అవిశ్వాసులు అవుతున్న శిష్యులతో ఏమంటారు తెలుసా? అవిశ్వాసులారు, అల్ప విశ్వాసులారు, ఎన్నాళ్ళ వరకు నేను మీతో ఉంటాను. గతంలో చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు. ఇప్పుడు నడిపిస్తున్న దేవుడు భవిష్యత్ దినములలో కూడా చేయగలడు. మన దేవుడు తెలుసా? నిన్న, నేడు, రేపు కూడా ఒకే రీతిగా ఉండే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గతంలో నీ జీవితాల అద్భుతాల మార్గం కూడా నడిపించిన దేవుడు, ఇప్పుడు కూడా జరిపిస్తున్న దేవుడు, రాబో దినములలో కూడా నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతాలు ఆశీర్వాదాలు చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసంగా ఉండొద్దు. అవిశ్వాసం అంటే మీరు లోతుగా అర్థం చేసుకోగలిగితే ఆయన నమ్మట్లేదు. ఎవరు నమ్మట్లేదు? ఆయన నమ్మట్లేదు. ఒక భార్యని భర్త నమ్మకపోతే, ఒక భర్తని భార్య నమ్మకపోతే, తల్లిదండ్రుల్ని పిల్లలు నమ్మకపోతే, పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మకపోతే ఆ కుటుంబం ఎట్లా ఉంటుంది? అసమాధానాల వలయంగా. ఒకవేళ వాళ్ళ మధ్య ఇలా ఉంటుంది సంభాషణ, పెళ్లి చేసుకొని నీవే నన్ను నమ్మకపోతే ఈ జీవితం ఎందుకు? పిల్లలు కనుక తల్లిదండ్రులు నమ్మకపోతే, ఎవరా నీకోసం కన్నావు, ఇంత చాకిరీ చేస్తున్నావు, నీకు ఒక 10,000 ఇవ్వలేనా? ఉంటే నా దగ్గర ఎంచుకుంటుకుంటాను రా నాన్న అని అంటే ఆ తల్లి హృదయం ఆ అవిశ్వాసాన్ని ఎంత గాయపరచబడింది. నా కొడుకు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని. అవిశ్వాసం అనేది భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా, కుటుంబంలో ఎక్కడైనా, ప్రాణ స్నేహితుల మధ్య అయినా ఖచ్చితంగా విచ్ఛిన్నాన్ని, విడదీసేటువంటి అనుభవాన్ని, ఒక శపితమైన అనుభవాన్ని, ఒక ప్రశాంతతని దొంగిలించేటువంటి అనుభవాన్ని తీసుకొని వస్తుంది. అట్లాగే సంఘానికి దేవునికి మధ్య అవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఎడబాటు. దేవుని నుంచి మనకేం కలుగుతుంది? ఎడబాటు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నమ్మగలిగే విశ్వాసం మనకు కలుగునుగాక. అవి కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అపార్థాలు, అవమానాలు, చేజారిపోయిన పరిస్థితులు, రోగం, శాపం, ఇబ్బంది, ఎటువంటివి వచ్చినా యోబు ఏమంటాడు తెలుసా? నన్ను చంపినా నిన్నే నమ్ముతానయ్యా, చివరికి నన్ను చంపినా స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ జోబ్. యోబు యొక్క విశ్వాసం ఏంటి? ఆశీర్వదిస్తేనే నమ్మేవాడిని కాదు, నేను అందలం ఎక్కిస్తేనే నమ్మేవాడిని కాదు, నేను అడిగినవన్నీ చేసి పెడితేనే నీ మీద విశ్వాసం ఉంచే భక్తుడి కాదు, చివరికి నన్ను చంపినా నేను నమ్ముతానయ్యా. చెప్పండి, దేవుని రాజమార్గం సిద్ధమవడానికి 4 పనులు జరగాలి. ఒకటోది ఏంటి? లోయలు. ఆ లోయ అనుభవాలలో ఒకటేంటి? రెండోది అవిశ్వాసం. మూడోది ప్రకటన గ్రంథాన్ని తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘం పేరేంటి చెప్పండి? ఎఫెసు. ఎఫెస్ సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ క్రియలు బాగున్నాయి, ప్రయాసపడే వ్యక్తిత్వం కూడా చాలా చక్కగా ఉంది, చాలా సహనం కలిగిన వ్యక్తివే, దుష్టత్వాన్ని ఏమాత్రం సహించలేని ఒక రోషం కలిగిన సంఘమే. అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు కనుగొన్నావు. అంటే వివేచన కలిగిన సంఘం. నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారము భరించి అలయలేదు. భారము కలిగిన సంఘం అయినను. ఒకసారి ఈ సంఘం ఏంటి తెలుసా? క్రియలు కలిగిన సంఘం, ప్రయాసపడే సంఘం, వివేచన కలిగిన సంఘం, సహనము కలిగిన సంఘం, భారమును దేవుని కొరకు భరించే సంఘం. ఇవన్నీ దేవునికి ఇష్టమైనయే కావా? వీటన్నిటిలో పర్ఫెక్ట్గానే ఉంది. కానీ దీనికి ఒక లోయ అనుభవం, కొదువైన అనుభవం, సరిచేయబడవలసిన అనుభవం, సంపూర్ణత ఎక్కడో లోపిస్తుంది. అదేంటో తెలుసా? 4వ వచనంలో ఉంది, నీ మీద ఒక తప్పు మోపాలి. అదేంటంటే, నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలితివి. లోయ అనుభవం ఏంటి? మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్. మొదటి ప్రేమ రక్షించబడిన తొలి దినములలో ఉన్న ఆసక్తి. మొదటి ప్రేమ అంటే రక్షించబడినటువంటి తొలి దినములలో ఉన్నటువంటి ప్రేమ. నువ్వెందుకు రక్షించబడ్డావు? ఎందుకు మందిరానికి వస్తున్నావు? ఎందుకు బల్లలో చేయి వేస్తున్నావు? ఎందుకు నీ భక్తి అంతా మనకి 2024 సంవత్సరాల క్రితం మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన రిక్తుడైపోయిన యేసయ్య మనల్ని దర్శించాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. స్తోత్రం. అంత సామాన్యంగా ఏం లేవు ఇక్కడ. నువ్వు సామాన్యమైన వ్యక్తివేం కాదు. నీ క్రియలు ఉన్నాయి, సహనం ఉంది, దేవుని కొరకు భారం మోసేటువంటి లక్షణం ఉంది, దేవుని కొరకు ఎవరు అబద్ధికులా ఎవరు సత్యవంతులని వివేచించగలిగిన వివేకం ఉంది, ఆయన కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా భరించేటువంటి మనస్సు కూడా నీకుంది. కానీ మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో దేవుని సన్నిధి అంటే పరిగెత్తే దానివి. ఈరోజున ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళదాంలే అనే మనసు కలుగుతుందంటే అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు. కానీ దేవుని ప్రేమించే విషయంలో నీవేమయ్యావు? లోపం. మొదట్లో దేవునికి చాలా ప్రాధాన్యత ఇచ్చావు, దేవుని చిత్తానికి చాలా ప్రాధాన్యతనిచ్చావు, దేవుని నిర్ణయాలకు చాలా ప్రాధాన్యతనిచ్చావు. ఈరోజు మనుషుల నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తున్నావు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా నీవు దేవుని చిత్తానికి తలవగ్గట్లేదంటే నీలో కూడా ఒక లోయ అనుభవం ఉంది. అది పోడ్చబడాలి. ప్రేమ తగ్గిపోయింది. ఈరోజు నేటి సంఘాలకు పట్టిన దరిద్రం ఏంటంటే తెలుసా? దేవుని కొరకు ఏదో చేస్తున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించట్లేదు. విషాదకరమైన విషయం అది. దేవుని కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ దేవుణ్ణి ప్రేమించటం లేదు. దేవుడిని ప్రేమించే వారి కొరకు ఆయన వెదుకుచున్నాడు. ఆయన ఎవరు? ప్రేమయున్న దేవుడు. కానీ ఆయనకి ఏం కావాలి? ప్రేమ కావాలి. అందరూ ఎసరించుకుంటున్నారు, చీచి అనుకుంటున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. కానీ యేసయ్య చెబుతున్నాడు తెలుసా? ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. స్తోత్రం చెప్పండి. అందరి దృష్టిలో ఈమె ఒక పతిత, వ్యభిచారి. అందరి దృష్టిలో ఈమె భక్తిహీనురాలు. అందరి దృష్టిలో ఈమె అపవిత్రురాలు, అసహ్యమైన వ్యక్తి. అందరి దృష్టిలో తీసివేయబడింది, అందరి దృష్టిలో పనికి మాలినది, అభ్యంతరానికి కారణమైన వ్యక్తి. కానీ యేసు దృష్టిలో ఆమె ఎట్లా ఉందో తెలుసా? విస్తారమైన దేవుని ఎడల విస్తారమైన రోషము, ప్రేమ, తీవ్రత కలిగింది. స్తోత్రం చెప్పండి. ప్రజలు నిన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు, ఆయన విషయంలో నీకున్న ప్రేమ తగ్గడానికి వీలు లేదు. ప్రజలు అపార్థం చేసుకుని రకరకాల మాటలు అనుకొని ఇష్టానుసారంగా దూషించని, ద్వేషించని, అయిష్టతను వ్యక్తం చేయని, అక్కడ ఉన్న ఎవ్వరి వైపు ఆయన దృష్టి లేదు. పరిచర్య చేసే మార్త వైపు దృష్టి లేదు. భోజనపు శాలలో కూర్చున్నటువంటి లాజరు మీద దృష్టి లేదు. తను ఆహ్వానించినటువంటి ఆ పరిసయ్యుని మీద, సీమోను మీద దృష్టి లేదు. తనతో కూడా ఉన్న శిష్యుల మీద కూడా దృష్టి లేదు. ఆయన దృష్టి అంతా, ఆయన మనస్సంతా తనను ఎంతగానో ప్రేమిస్తున్న ఆమె మీద ఉంది. ఆమె విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి విస్తారంగా ఈమె పాపాలు నేనేం చేస్తున్నాను? క్షమిస్తున్నాను.
ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా నిన్ను అధికంగా ప్రేమించే మనస్సును దయచేయండి. ఆయనను ప్రేమిస్తే నువ్వు ప్రార్థిస్తావు, ఆయనను ప్రేమిస్తే సమయం ఇస్తావు, ఆయన ప్రేమిస్తే ధనం ఇస్తావు, ఆయనను ప్రేమిస్తే సమస్తం ఇస్తావు. ఇదని కాదు అదని కాదు, ఆయనను ప్రేమిస్తే ఏదైనా ఇచ్చేస్తావు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నాయనా నీవెంతగానో ప్రేమిస్తున్నా నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వంటే చిత్తము ప్రభువా అన్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం అన్నాడు. విషయం తెలియదు కానీ విషయం చెప్పిన తర్వాత కూడా చిత్తం అన్నాడు. అది దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఆయన మాటలు విని దాని ప్రకారము గైకొని అబ్రహాము జీవితంలోనికి మనం రావాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎన్నో వాక్యాలు వింటున్నావు కానీ మనం ఏ స్థాయిలో ఆయన ప్రేమిస్తున్నాం? ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో ఉపదేశాలు వింటున్నాం, ఎన్నో బరువైన సందేశాలు పరిశుద్ధాత్ముడు మన కొరకు మోసుకొని వస్తున్నాడు. ఇవన్నీ వినిన పిదప నీ నిర్ణయం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఈరోజు మనకేం కావాలంటే ఆయనను ప్రేమించే మనస్సు. తండ్రి వస్తున్నాడని ఆనందంతో గంతులు వేస్తూ నృత్యం ఆడుతూ సంగీతాలతో ఆహ్వానం పలుకుతున్నటువంటి యెఫ్తా కుమార్తెకు వాస్తవం తెలిసిన తర్వాత ఆనందం తగ్గిందా? అన్నా నువ్వే మొక్కుబడైతే చేసుకున్నావో దానికి నేను అంగీకరిస్తున్నాను, దేవునికి ఇచ్చిన మాటను నువ్వు ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చు అని బలిపీఠం మీదకి ఎక్కింది. ఆమె దేవుణ్ణి ఏ స్థాయిలో, తండ్రిని ఓకే, దేవుణ్ణి ఏ స్థాయిలో, దేవునికి ఇవ్వబడిన సమర్పణ గురించి ఎంత తీవ్రతతో ఆమె మాట్లాడుతుందో చూడండి. ఎందుకు తెలుసా? దేవునికి మాట ఇచ్చి తప్పకూడదు అనేది ఆమెకు బాగా తెలుసు. స్తోత్రం. దేవునికి చేసుకొనబడినటువంటి ఆ మొక్కుబడిలో నుంచి మనం బయటికి రాకూడదు అనేది ఆమెకి బాగా తెలిసిన ఉపదేశం. మనం కూడా దేవునికి ఒక నిబంధన చేసాం. అయ్యా కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదనలు వచ్చినా, రోదనలు వచ్చినా, పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మనుషులే నన్ను విడనాడినా, ఎడబాసిన నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నిన్ను ప్రేమిస్తాను నాయన అని తొలి దినాలలో చేసుకున్న ఆ ప్రతిజ్ఞలు, ఆ సమర్పణ, ఆ మాటలు, ఆ తీర్మానాలు ఏమయ్యాయి? ఏంటో పరిగెడుతున్నారు కానీ జనాలు దేవుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోయాం. దేవుని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోయి ఎక్కడికి పరుగులెట్టినా ఏం ఉపయోగం? ఆయన కొరకు ఏమి చేసినా ఏం ప్రయోజనం? ఈ ఆశీర్వాదాల మత్తుల్లో పడిపోయి, చెవులకి ఇంపైన బోధలకు అలవాటు పడిపోయి, హృదయానికి సంబంధించిన ఉల్లాసానికి అలవాటు పడిపోయి ప్రజలు నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అనే విచక్షణ కోల్పోయారు. ఏదో సాగిపోతున్నారు. నిజంగా దేవుని ఎదుట నిలబడితే ఆయన్ని ప్రేమించే విషయంలో ఎంతో కొంత ఓడిపోయిన అనుభవంలో లేవా? కల్వరి సిలువలో ఆయన 2 చేతులు చాపి ఇంకా ఎందుకని ఆయన రక్తము స్రవిస్తూ ఉంది అంటే నిన్ను ఆశీర్వదించాలని. నీకైతే ఆశీర్వాదాలు కావాలి కానీ ఆశీర్వదించిన దేవుడు అవసరంలా. ఇంకా ఎందుకైనా రక్తం స్రవిస్తుంది నిన్ను స్వస్థపరచాలని. నీకు స్వస్థత కావాలి కానీ దేవుణ్ణి ప్రేమించే మనసు వద్దు. ఎన్ని ఇస్తున్నాడు, ఎన్ని శ్రమల్లో నడిపిస్తున్నాడు, ఎన్ని బాధల్లో నడిపిస్తున్నాడు, కానీ దేవుడి నుంచి అద్భుతాన్ని పొందిన వెంటనే ఆయన మరిచిపోయేటువంటి భయంకరమైన పరిస్థితిలో నేటి సమాజం వెళ్ళిపోతుంది. దేవుడు 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 అంటుంది కానీ దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆ సన్నిహితమైన సమీపమైన దేవుని మనస్సు అర్థం కావట్లా. ప్రభుకి ఇప్పుడు దావీదు వంటి వారు కావాలి. స్తోత్రం. ఆయన హృదయాన్ని గుర్తెరిగిన వాళ్ళు కావాలి. ఆయన మనస్సును గ్రహించి దాని ప్రకారంగా సేవ చేయగలిగిన వాళ్ళు కావాలి. ఆయన మనస్సును, ఆయన వేదనను గ్రహించి ఆ విధంగా ప్రేమించగలిగిన వాళ్ళు కావాలి. ప్రేమమయుడైన దేవునికే ప్రేమ కొరత అయిందంటే ఇక దాన్ని బట్టి ఇక మీరు చూడండి. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ప్రార్థన వినే దేవుడు ప్రార్థిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దేనికి ప్రార్థిస్తున్నాడు? దేనికి చెబుతున్నాడు? తన గోడును వెళ్ళబడుస్తున్నాడు. దేనికి ఆయన వేదన చెప్పుకున్నాడు? దేని ముందు తన కన్నీరు విడుస్తున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాను, కానీ పెంచి పెద్దవాళ్ళని చేశాను. ఇప్పుడు వాళ్ళకి నేను గుర్తులేను. ఆశీర్వదించాను, వాళ్ళకి నేను గుర్తులేను. అద్దలు మెక్కించాను, వాళ్ళకి నేను గుర్తులేను. స్థితిని మార్చాను, వాళ్ళకి నేను గుర్తులేనని ఒక పిల్లలు గనక తల్లిదండ్రులను చూడకపోతే ఆ తల్లిదండ్రులు ఏ విధంగా ఆర్తనాదాలు చేస్తారో దేవుడు కూడా సేమ్.
ఓల్డేజ్ హోమ్లో తల్లిదండ్రులు ఉండటం కామన్ ఈ రోజులు బట్టి. కానీ పిల్లలు వదిలిపెట్టిన దేవుడు కూడా ఉన్నాడు. పిల్లలు వదిలేసిన దేవుడు అండి మన దేవుడు. ప్రేమించిన, కాలు జాడిస్తున్న ప్రజలు కలిగిన దేవుడు అండి మన దేవుడు. నిజంగా ఆయనకున్న దీర్ఘశాంతాన్ని బట్టి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం? ఆయన గనక కన్ను ఎర్ర చేయగలిగితే మన జీవితాలు ఒక్క క్షణం కూడా ఉండవు. ఎందుకని ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే ఎప్పటికైనా వస్తారు. తప్పిపోయిన కుమారుడికి తండ్రి యొక్క ఆస్తి కావాలి, కానీ తండ్రి అవసరం లేదు. కానీ వెళ్ళిపోయిన అప్పుడు అర్థమైంది, తండ్రి లేకపోతే నాకు విలువ లేదు, నాకు జీవం లేదు, నాకు నిజమైన ఆశీర్వాదం లేదు. తండ్రి ఇంటిలో ఒక సేవకునిగా ఉన్న నేను చాలు అని తండ్రి వద్దకు వెళ్ళటం ప్రారంభించినప్పుడు అతని నిమిత్తమై గొప్ప విందు చేశాడు తండ్రి. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? నువ్వు తిరిగి యేసుని హత్తుకోగలిగితే, ప్రభువా నేను నిన్ను ప్రేమించే మనస్సునివ్వండి. మన ప్రభు కొరకు ఏదేదో పరుగులెత్తి ఉరుకులెత్తి చేసాయి తర్వాత సంగతి. ప్రభు సన్నిధిలో నిలబడి కన్నీరు విడిచే అనుభవాలు కోల్పోయాం. ప్రార్థన గదిలోకి వెళ్ళి మూలుగే అనుభవాలు కావాలి. ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నిన్ను దుఃఖపెట్టానయ్యా, పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నిన్ను ప్రేమించే మనస్సునివ్వమని ఆర్తనాదాలతో కూడిన ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన నేటి సంఘాలకు తగ్గిపోయిపోయింది. ఏంటి లోపం? ఎఫెసీ సంఘాలు అంటే అన్నీ ఉన్నాయి. ప్రభు కొరకు రోషం ఉంది, సహనం ఉంది, ఎంతైనా భరిస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఏదైనా చేస్తారో. ఈ రోజున చూడండి, ప్రభు కొరకు లక్షలు ఖర్చు పెడుతున్నారండి, తప్పు లేదు. ప్రభు కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నారు, తప్పు లేదు. అయితే ప్రభు సంతోషిస్తున్నాడా? మన జీవితం పట్ల ప్రభువుకు సంతోషం కలగాలంటే తొలి దినములలో ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నామో ఆ ఆసక్తిలోనికి తిరిగి రావాలి. తొలి దినములలో ఎలా ప్రార్థించావో తిరిగి ఆ ప్రార్థనలోనికి రావాలి. తొలి దినములలో నీకున్న సమర్పణలోనికి రావాలి. ఆ స్థితిలోనికి ప్రభు అందరినీ నడిపించును గాక. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19 నుంచి చదవండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసం, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడవటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. చాలండి. తుయితైరా సంఘం పరిస్థితి ఎట్లా ఉందంటే, క్రియలు బాగున్నాయి, స్తోత్రం చెప్పండి. ఇది ప్రేమ కలిగిన సంఘం కూడా. ఏ సంఘం? ఇందాక దానికి ఏం లేదు, ప్రేమ లేదు. ఇదే సంఘం ప్రేమ కలిగిన సంఘం, క్రియలు కలిగిన సంఘం, గొప్ప విశ్వాసం కలిగిన సంఘం, పరిచర్య బహుభారంగా చేస్తున్న సంఘం, సహనము కలిగిన సంఘం. ఇంకా చెప్పాలంటే అది మొదట్లో ఉన్న దానికంటే దేవుడు చూస్తున్నప్పుడు దాని స్థితి ఇంక ఎక్కువ అయిన సంఘం అంట. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి సంఘంలో కూడా దేవునికి ఒక లోపం, ఒక లోయ అనుభవం, అసంపూర్ణత, అపరిపూర్ణత, పోడ్చబడవలసిన అవసరత కనబడుతుంది. అదేంటి చదువమ్మా? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమంటే తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహమునకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చాలండి. నేటి సంఘాలలో, అన్ని సంఘాలలో ఎక్కువ శాతం పనిచేస్తున్న ఆత్మ ఏంటంటే యెజబెలు ఆత్మ, జెజబెల్ స్పిరిట్. జెజబెల్ స్పిరిట్ ఏం చేసింది అంటే సేవకుల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఏం చేసింది? సేవకుల్ని కంట్రోల్ చేయడానికి. అక్కడ ఉంది అదట, దేవుని దాసులకు బోధిస్తూ వారిని మోసపరిచే ఆత్మగా. అప్పటి సంఘం వినండి, నిజంగానే నాటి సంఘం నేటి సంఘం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, సంఘంలో యెజబెలు ఆత్మ ఉన్నా దాన్ని చూసి చూడనట్లుగా, పట్టనట్లుగా, దాన్ని విడుదల కొరకు ప్రార్థించలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. సంఘమైన మనం ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? ప్రభువా, ఈ సంఘంలో యెజబెలు ఆత్మ పని చేయకుండా దానిని పారద్రోలమని ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. సంఘం ఎంత సంఘం ఇది చూడండి. ప్రేమ కలిగిన సంఘం, క్రియలు కలిగిన సంఘం, విశ్వాసం కలిగిన సంఘం, మంచి పరిచర్య కలిగిన సంఘం, అది దినము దాని పరిచర్యలో ఎదుగుతున్న సంఘం, దేవునికి ఇష్టము పుట్టించే సంఘమే.
అయితే ఏముంది, యెజబెలు విషయంలో నిర్లక్ష్యపు వైఖరి కలిగిన సంఘం, అది కూడా దాన్ని దేవుడు ఓర్చుకోలేకపోతున్నాడు. యెజబెల్ స్పిరిట్ చేసే పని ఏంటి తెలుసా? సంఘంలో సేవకుల్ని కంట్రోల్ చేయాలి. మ్యానిపులేటింగ్ స్పిరిట్ అంటారు దీన్ని. ఏ స్పిరిట్? కంట్రోల్, మ్యానిపులేటింగ్. ఎవరైతే భర్తల్ని కంట్రోల్ చేయాలనుకుంటారో వాళ్ళలో యెజబెల్ స్పిరిట్ పనిచేస్తుంది. ఒకవేళ నీకు భర్తని కంట్రోల్ చేయాలి, కీలు బొమ్మలాగా ఆడించాలి అనే మనసు ఉందంటే ఖచ్చితంగా అది ఎవరైనా సరే వాళ్ళలో పనిచేస్తున్న ఆత్మ ఏంటంటే జెజబెల్ స్పిరిట్. ఒక్కళ్ళలోనే ఈ ఆత్మ ఉంటే ఇంత భయంకరమే, ప్రతి ఆడ మనిషిలో ఈ ఆత్మ పనిచేస్తుంది. అనేటి దినాలలో సంఘాలు ఎలా ఉంటే బాధ ఏం పనిచేసింది? భర్తకు లోబడని స్త్రీ దైవజనుడికి లోబడలేదండి. దైవజనుడికే కాదు, సమాజంలో ఏ మగాడంటే భయం ఉండదు. లెక్క చేయదు ఏ మనిషిని. ఏ మగాడు అన్నవాడిని ఎవరిని లెక్క చేయదు. కారణం ఏంటంటే ఇంట్లో భర్తనే లెక్క చేయదు కదా. ఏ స్పిరిట్ ఇది? యెజబెల్ స్పిరిట్. ఈ విషయంలోనట తుయితైరా సంఘం నిమ్మకు నీరెత్తి నట్టుకుందట, నిద్ర నటిస్తుందట, ఏమైందిలా అన్నట్టుకుందట. దీని ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయట. దీని పని ఏంటో తెలుసా? సంఘములో ఉన్న విశ్వాసులకి వ్యభిచారమును నేర్పిస్తుంది. ఆత్మీయ సంఘాలు అనబడిన వాటిల్లో కూడా వ్యభిచారము జరుగుతుందట. ఇవి ఆత్మ సంబంధమైన సంఘాలే అనే చోట జారత్వము జరుగుతుందట. కారణం ఏంటో తెలుసా? విశ్వాసులుగానే ఉంటూ, పరిశుద్ధులుగానే ఉంటూ, మందిరానికి వస్తూ వారట వ్యభిచార కోపములోనికి ప్రజలను నెడుతున్నారట, ప్రోత్సహిస్తున్నారట. ఏమాత్మ ఇది? యెజబెల్ ఆత్మ. ఏమాత్మ? సేవకులను లెక్క చేయని ఆత్మ. ఏమాత్మ? కుటుంబ యజమానులను లెక్క చేయని ఆత్మ. ఏమాత్మ? పరిశుద్ధులుగా ఉన్న వారిని పాపముకు రేపే అపవిత్రాత్మ. విశ్వాసులందరూ కూడా దీని నుంచి మన సంఘానికి విముక్తి కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మనం నడుము కట్టుకొని అంశం కొరకు ప్రార్థన చేయకపోతే నేను ఎన్ని బాధలు చేసినా, అంత పరిచయం చేసినా వ్యర్థం 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 అంతే. దేవుడు ఈ సంఘాన్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, నాయన విశ్వాసం బాగుంది, ప్రేమ కలిగిన సంఘమే, పరిచర్య బాగా చేస్తున్నావు, మొదటి కంటే బాగా ఆత్మీయతలు ఎదిగావు, గుడ్. కానీ ఎందుకని యెజబెల్ సంగతి ఆలోచించట్లేదు అని సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. వై ఆర్ యు టాలరేటింగ్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్? అన్ని సంఘాలలో ఎక్కువగా పనిచేస్తున్న స్పిరిట్ ఇది. పరిశుద్ధతను నటిస్తూ పరిశుద్ధత కొరకు తీవ్రత కలిగిన విశ్వాసాల్ని పాపం చేయడానికి, వ్యభిచరించడానికి, పరాయి పురుషులతో అంటుకట్టడానికి ఈ ఆత్మ ఏం చేసిందట? పనిచేస్తుంది. వర్కింగ్ అన్ అడల్టరీ, వ్యభిచారపు ఆత్మ ఇది. దీని నుంచి మన సంఘంలో విడుదల కలుగునుగాక. హల్లెలూయా. ఇంకిదేం చేసిందట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు. ఒకటి వ్యభిచారాన్ని నూరు పోసిందట. రెండోది ఏం చేసింది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడానికి ప్రోత్సహించిందట. నేటి సంఘాల బోధలు కూడా ఇట్టక తయారండి. బొట్టు పెట్టుకోండి ఏం కాదు, దేవుడు చూసేది మనసే, హృదయమే, మనం ఎట్టుంటే ఏమి, బొట్టు పెట్టుకోండి ఏం కాదు, అన్యాచారాలు ఏమైంది, కొబ్బరికాయ కొట్టండి ఏం కాదు. బోధలు మార్చేశారండి. పేరు చెప్పడం భావ్యం కాదు, కానీ నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఆయన వాక్యాలంటే తెగ అసలు ఆ టైం పెట్టుకొని చూసేవాడిని శుభవార్తలో. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుందంటే బోధకు రాజీ పడిపోయి ఏదైనా పర్వాలేదు, జనాల్ని పోగు చేసుకునే పరిచర్య. ఏ పరిచర్య? ఎప్పుడు డబ్బు పోగు చేసుకునే పరిచర్య, జనాల్ని పోగు చేసుకునే పరిచర్య అనే ఉద్దేశంతో ఒక పరిచర్య కట్టబడుతుందో బోధలో రాజీ పడే విధానం వచ్చింది. మన బోధ ఎట్లాంటిదంటే 10 మంది ఉన్న ఈ బోధే, 10,000 మంది ఉన్న ఈ బోధే. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. జనముల కొరకు నియమించబడిన సేవకునిగా నేను ఉండకూడదు, అది నా తపన, వైరాగ్యం, రోషం. డబ్బు పోగు చేసుకోవడానికి పిలువబడలేదండి, మనుషుల్ని పోగు చేసుకోవడానికి పిలువబడలేదండి, మనుషుల్ని ఆకర్షించే పరిచర్య కాదండి. పౌలు అంటాడు, ఇంకా నేను మనుషులను సంతోషపెట్టినట్లయితే నేను క్రీస్తుకు దాసుని కాదు కదా.
దేవుని దాసుడు అంటే ఎట్లా ఉండాలా? మనుషులను సంతోషపెట్టేవాడు కాదు, దేవుని సంతోషం కొరకు పరిచయం చేసేవాడు ఉండాలి. స్తోత్రం. ఎందుకని విశ్వాసులే కానీ దైవజనులే కానట నేటి సంఘంలో విగ్రహారాధన సంబంధమైన వాటిని తినండి ఏం కాదు, కొబ్బరికాయలు కొట్టండి ఏం కాదు, విగ్రహారాధన ఏం కాదు, పోండి, దేవుడు చూసుకున్నాడు, తెలియదా మీ బలహీనతలో ఆయనే అన్ని బాగు చేస్తాడని అన్నీ నేర్పిస్తున్నారట. జెజబెల్ స్పిరిట్. సంఘంలో యెజబెలు ఆత్మ పట్టినోళ్ళు కొందరైతే యెజబెలు ఆత్మకు లోనైన వాళ్ళు కొందరు. ఏంటి చెప్పండి? యెజబెలు ఆత్మ పట్టిన వాళ్ళు కొందరైతే యెజబెలు ఆత్మ ప్రభావం కింద ఉన్నవాళ్ళు కొందరు. యెజబెలు ఆత్మ పట్టడం అంటే లీడరు. ఇదంతా కూడా ఎట్లా చెప్పాలి? సబ్ అథారిటీ. పాస్టర్ గారిని మనం లెక్క చేయకూడదు, పాస్టర్ గారిని ఏమాత్రం లెక్క చేయకూడదు, గౌరవించకూడదు, ఆయనకి తిరుగుబాటు చేయాలి, ఆయన్ని ఎదిరించాలి, పరిచయను ఆటంకపరచాలి. ఏంది ఆయన చెప్పేది మనం వినేదని. ఇదిగో ఇక్కడ ఉంది, నేను సొంత మాటలు ఏం చెప్పట్లా, ఇక్కడ ఉంది, దైవ జనులకు వ్యతిరేకముగా మాట్లాడుతుంది. ఎవరు వీళ్ళు? యెజబెలు ఆత్మ పట్టినోళ్ళు. కానీ యెజబెలు ఆత్మ కింద కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఆత్మ పట్టలేదు కానీ ఆ ప్రభావం కింద ఉంటారు. వీళ్ళు తెగ భయపడిపోతారు. వీళ్ళకి సంఘంలో ఇట్లాంటి ఆత్మ పట్టిన వాళ్ళకి వీళ్ళు ఏమైపోతారు? భయపడతారు. కానీ భయపడకుండా ఉంటారు చూడండి, వాళ్ళు నిజంగా యేసు రక్తమును బట్టి స్వాతంత్ర్యం పొందిన వాళ్ళు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. యెజబెలు ఆత్మ పట్టిన వాళ్ళకి భయపడతా ఉంటారు వీళ్ళు. అమ్మో అన్నేమనుకుంటాడో, అక్కేమనుకుంటుందో, అక్క చెప్పలేదు కదా, అన్న చెప్పలేదు కదా, ఈ అన్న ఎవరు ఈ అక్క ఎవరు అంటే ఇంతకే ఈ యెజబెలు ఆత్మ పట్టిన వాళ్ళు. ఈ భయపడే వాళ్ళు ఎవరో తెలుసా? ఈ ఆత్మ కింద సర్వెంట్స్ అనమాట. ఈ ఆత్మని ఎందుకని నువ్వు ఉండనిస్తున్నావు అంటున్నాడు. నీకన్నీ బాగున్నాయిరా నాయన, ఈ ఆత్మని ఎందుకు ఉండనిస్తున్నావు? పారద్రోలాలి దీన్ని. నీలో ఉన్న లోపం ఏమీ లేదు కానీ ఇదొకటే. దీని నుంచి సంఘమునకు విడుదల కలిగితే సంఘానికి ఉద్యమం వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేటి సంఘంలో ఎందుకని బోధ తక్కువైందా, సమర్పణ తక్కువైందా, పరిశుద్ధత గురించి తక్కువైందా, క్రమము తక్కువైందా? అన్నీ బాగున్నాయి కానీ ఏముంది? దైవజనులకు వ్యతిరేకంగా, విశ్వాసులకు వ్యతిరేకంగా జెజబెల్ స్పిరిట్ పనిచేస్తూ ఉంది. అందువలన ఈ ఉద్యమం వెనక్కి వెళ్ళిపోతుంది, వైరాగ్యం వెనక్కి వెళ్ళిపోతుంది, సమర్పణ వెనక్కి వెళ్ళిపోతుంది, అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు అందుకే చేయాలి, ముందుకు సాగాలి అంటే ఎర్ర సముద్రము ఎదుట మోషే తన కర్రను చాచినట్లుగా మనం వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. స్తోత్రం. మోషే వలె చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దాని విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం.